ఇటలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 20 మంది మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజురెడ్డి, ఆయన సతీమణి అడ్డూరి ఈశ్వరి అలియాస్ రేమాతో పాటు మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బర్సే దేవా అలియాస్ సొక్కుతో పాటుగా మొత్తంగా 20 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో PLGA ఫస్ట్ బెటాలియన్ నుంచి 10 మంది, TSC నుంచి 3, SSZB నుంచి 2, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ నుంచి 5 మంది ఉన్నారు. వీరి నుండి 48 మౌంటెడ్ MLG ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. తన వద్ద ఉన్న 20 లక్షలను బార్స్దేవా స్టేట్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టులను ఇవాళ మధ్యాహ్నం డీజీపీ కార్యాలయంలో ప్రవేశపెట్టారు. ఆపరేషన్ కగార్ తర్వాత తెలంగాణలో అతిపెద్ద ఆయుధ లొంగుబాటు ఇదే కావడం విశేషం. అలాగే డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో అతిపెద్ద లొంగుబాటుగా చెబుతున్నారు. దీంతో తెలంగాణ పోలీసు శాఖను కేంద్ర హోంశాఖ ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్